ఫుల్ డెమో వీడియో చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కితే టెలిగ్రామ్‌లో వెళ్లి చూడండి ఫ్రెండ్స్. నేను మీకు బీట్ మార్క్ అండ్ చెక్ ఎఫెక్ట్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే అక్కనే పాండ్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. పాండ్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో పైన ఎవరి ఫోటో చేయాలనుకుంటున్నామో వాళ్ళ ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్‌గా అదైతే చేసేయండి ఫ్రెండ్స్. నేను యూజ్ చేసిన ఆల్కమోస్ట్ యాప్ మీకు కావాలనుకుంటే నేనైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. లేకపోతే వాట్సాప్ ఛానెల్ లింక్ అనేది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. డైరెక్ట్‌గా అక్కడొచ్చి మీరైతే డౌన్‌లోడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి అలక్ మోషన్‌లో. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసేయండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్‌లో ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫాంట్ అనేది ఎలా యాడ్ చేయాలో మీకు తెలియకపోతే ఇంతకుముందు నేను వీడియోలో చెప్పేసాను. అక్కడ వెళ్లి చూడండి ఫ్రెండ్స్. చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత 3 సెకండ్ 15 మిల్లీ దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి వీడియో పైన ఎవరు ఫోటో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకోండి. వాళ్ళ ఫోటో తీసుకొని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ 5 సెకండ్ 12 మిల్లీ దగ్గర వచ్చి మళ్ళీ అదే ఫోటోని ఇక్కడ కట్ చేయండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేయండి. మళ్ళీ ఇక్కడ 7 సెకండ్ 12 మిల్లీ దగ్గర వరకు కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ ఫోటోస్ అన్ని పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఫాస్ట్‌గా పెట్టేసేయండి. నేను మీకు ఫోటోస్ అయితే పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫోటోస్ అన్ని పెట్టేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్‌కున్న ఈ 2 ఫోటోస్ అనేది ఇలా చేయండి ఫ్రెండ్స్. దీనిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్‌లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫ్రెండ్స్. ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. కాపీ లేయర్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ రండి. బీట్ మార్క్ వచ్చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. చేసేస్తే ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుంది. సెట్ కాకపోతే మీ ఫింగర్‌తోని సెట్ చేసేయండి. సెట్ చేస్తే మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫోటోకి ఎఫెక్ట్ అనేది యాడ్ చేశారు కదా ఫ్రెండ్స్. ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక ఫోటో వదిలేసి మళ్ళీ ఇంకో ఫోటో దగ్గర వచ్చి ఫోటో పైన క్లిక్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ చేయండి. చేస్తే మీకు అనేది మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సెట్ కాకపోతే మీ ఫింగర్‌తోని మంచిగా సెట్ చేసేయండి. మళ్ళీ ఈ ఫోటోకి చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఈ ఫోటోకి అనేది మళ్ళీ అలానే చేయండి. ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ చేయండి. ఇప్పుడైతే మీకైతే అర్థమయ్యింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వీడియో చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇలానే చేయండి. ఈ ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ లేయర్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బిట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోటో దగ్గర వచ్చి మీరు ఏ ఫోటో అనేది వదిలేసారో ఆ ఫోటో దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేస్తే మీ ఫోటో అనేది మంచిగా సెట్ కాకపోతే ఇలా జూమ్ చేస్తే మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ కూడా ఏ ఫోటోని వదిలేసారో ఆ ఫోటో దగ్గర వచ్చి పేస్ట్ స్టైల్ చేయండి. చేసి మంచిగా సెట్ కాకపోతే మీ ఫింగర్‌తోని ఇలా జూమ్ చేయండి. చేసిన తర్వాత ఈ ఫోటో కానీ పేస్ట్ చేసిన తర్వాత ఈ కలర్ మీకు నచ్చకపోతే మీ కలర్ ఎలా చేంజ్ చేయాలో తెలియకపోతే నేనైతే వీడియోలో చెప్పేస్తాను ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి చూడండి. ముందు చేసిన వీడియోస్ అది చూడండి. చూసిన తర్వాత పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు ఈ వీడియో ఎంత క్లారిటీలో కావాలో అంత క్లారిటీ పెట్టి వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే అండి. థాంక్ యూ.